ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మర్చిపోతున్న విలువైన వస్తువులను ఆర్టీసీ సిబ్బంది తిరిగి ప్రయాణికులకు సురక్షితంగా అప్పగిస్తుండడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఆర్టీసీ బస్సు హుజురాబాద్ నుంచి హుస్నాబాద్కు వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో సైదాపూర్లో కుమ్మరి విజయ్ అనే ప్రయాణికుడు బ్యాగుతో సహా బస్సు ఎక్కాడు. సుందరగిరిలో ఫోన్ మాట్లాడుతూ బస్సు దిగిన సమయంలో బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు. ప్రయాణికుడు విజయ్ బస్టాండ్ కంట్రోలర్ నెంబర్ తీసుకుని కంట్రోలర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంట్రోలర్ కండక్టర్కు సమాచారం అందించి అప్రమత్తం చేయడంతో బ్యాగును రికవరీ చేశారు. రికవరీ చేసిన బ్యాగును ప్రయాణికుడు విజయ్కి డిపో మేనేజర్ వెంకన్న అందించారు. సురక్షితంగా బ్యాగును అందించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయడంతో పాటు బస్సులో మర్చిపోయిన వారి వస్తువులను కూడా సురక్షితంగా అందిస్తున్నామన్నారు. బ్యాగులో 3 తులాల బంగారం, ఒక మొబైల్ ఫోను, బట్టలు సురక్షితంగా ఉండడంతో ప్రయాణికుడు విజయ్ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాగును, విలువైన వస్తువులను సురక్షితంగా తనకు అందించిన ఆర్టీసీ సిబ్బందికి, డిపో మేనేజర్కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా నిర్మల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఫోన్ మర్చిపోతే జగిత్యాల డిపోలో తిరిగి ఇవ్వడం జరిగిందని ప్రయాణికుడు విజయ్ గుర్తు చేశాడు. ప్రయాణికుడికి సురక్షితంగా బ్యాగ్ అందించడంలో కండక్టర్ సాగర్, డ్రైవర్ ఆంజనేయులు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ మురళి, కంట్రోలర్లు అబ్రహం, శేఖర్, ఇక సెక్యూరిటీ వెంకటేష్ ఉన్నారు.